హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారు అందరూ. ఉమెన్స్ డే సందర్భంగా ఏం చేశారు, నిన్న ఎటువంటి రెజల్యూషన్స్ తీసుకున్నారు? నేను చాలా రోజుల తర్వాత ఇలా మాట్లాడుతున్నాను. ఈ మధ్య ఎక్కువ మాట్లాడట్లేదు, కొంచెం థ్రోట్ ప్రాబ్లం వస్తుంది నాకు, ఎక్కువ మాట్లాడుతుంది. అందుకే సైలెంట్గా ఉంటున్నాను. అందుకే ఎక్కువ వీడియోస్ మ్యూజిక్ పెట్టేస్తున్నాను. సో ఈ ఉమెన్స్ డే సందర్భంగా నాకు ఒక 4 మాటలు మాట్లాడాలనిపించింది నా ఫ్రెండ్స్ అందరితో. అందరు నాకు నిన్న మెసేజెస్ పెట్టారు, వాట్సాప్లో స్టేటస్లో పెట్టినారు, వాట్సాప్లో నాకు పంపించారు. అందరికి నేను రెస్పాండ్ అయ్యాను. బట్ ఏంటంటే ఎంత రెస్పాండ్ అయినా కూడా ఇలా మాట్లాడుకుంటేనే బాగుంటుందని అనిపించింది నాకు. అందుకనే ఇంకా ఈరోజు ఒక 4 మాటలు మాట్లాడదాం. ఉమెన్స్ డే అయిన నెక్స్ట్ డే మాట్లాడుతున్నాను. అదే స్పెషల్ అనిపిస్తుంది నాకే థ్రిల్ అనిపిస్తుంది. ఉమెన్స్ డే రోజు మాట్లాడుకుని నెక్స్ట్ డే మాట్లాడుతున్నాను. నెక్స్ట్ డే మాట్లాడడానికి ఒక రీజన్ ఉంది. ఉమెన్స్ డే సందర్భంగా ఏమేమి రెజల్యూషన్స్ తీసుకున్నారు నా ఫ్రెండ్స్ అందరూ. నేనైతే ఒకటి తీసేసుకున్నానండి. అది కొంచెం స్పెషల్గా అనిపించింది నాకే. నేను ఇట్లాంటి రెజల్యూషన్ తీసుకున్నానా అని నాకే చాలా స్పెషల్ అనిపించింది. మీతో నేను షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. నేను ఈ ఉమెన్స్ డే అసలు ఎలా వచ్చింది ఏంటి అనేది అందరికి తెలిసిన విషయమే. న్యూయార్క్లో ఇట్లా ఉమెన్ అందరూ 15,000 ఉమెన్ ఫైట్ చేశారంటే, మెయిన్ ఏంటంటే ఓటింగ్ రైట్స్ కోసం ఫైట్ చేశారని, మళ్ళీ వర్కింగ్ అవర్స్ తగ్గించాలని చెప్పేసి. పాపం లేడీస్ ఇంట్లో చేసి బయట అంతంత సేవ్ చేయాలంటే కష్టం కదండి. అందుకని లిమిటెడ్ అవర్స్ అని, దానికోసం మళ్ళీ బెటర్ పే ఇవ్వాలి. అసలు నిజంగా ఉమెన్ మల్టీ టాస్క్ చేస్తుందండి. ఇటు ఫ్యామిలీని చూడాలి, అసలు మల్టీ టాస్కర్ అనాలి ఉమెన్. మెన్తో కంపేర్ చేసుకుంటే ఉమెన్ చాలా ఇంటెలిజెన్స్ అనిపిస్తూ ఉంటుందండి నాకు. కానీ మనం ఇంకా ఫస్ట్ నుంచి ఏంటంటే మన బాడీ కూడా అట్లా డిజైన్ చేస్తుంది కాబట్టి, మన ఉమెన్ బాడీ కూడా అట్లా డిజైన్ చేస్తుంది కాబట్టి తప్పదు ఇంకా. సో ఇక మెన్ చేయాల్సిన మెన్ చేస్తారు, ఉమెన్ చేయాల్సిన ఉమెన్ చేస్తారు. కానీ రికగ్నిషన్ అని రావాలి కదా ఉమెన్ చేసినందుకు. సో అట్లా ఫైట్ చేశారు. ఫైట్ చేసినందుకు మంచి రిజల్ట్ వచ్చింది వాళ్ళకైతే, మంచిగానే అంతా జరిగింది. కానీ చేసిన న్యూయార్క్లో అయినా కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకోవటం అనేది అప్పుడు చాలా బాగా అనిపించింది నాకు. అసలు ఉమెన్ పవర్ అనేది అందరికి తెలుసండి, అందరికి తెలియని వాళ్ళు అంటూ లేదు. కానీ డామినేషన్ మాత్రం మెన్నే ఉంటుంది. ఇప్పుడు చూసినా కూడా మెన్ డామినేషన్ ఉంటుంది. అట్లా ఉండద్దు. ఇప్పుడు ఉమెన్ మెన్ కాదు, ఏదైనా మ్యూచువల్గా జరుగుతూ ఉంటేనే మంచిగా ఉంటుంది. ఏ ఫీల్డ్లో కూడా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాము. అసలు ఈచ్ అండ్ ఎవ్రీ ఫీల్డ్లో కూడా ఉమెన్ అనేది ఇట్లా రాకెట్ లాగా దూసుకుని వెళ్ళిపోతుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అసలు ఇప్పుడు యూట్యూబ్ ద్వారా కూడా ఎంతో మంది లేడీస్ ఎంతో టాలెంటెడ్, క్రియేటివ్గా ఆలోచిస్తున్నారండి. నేను ఈ ఛానల్ పెట్టిన తర్వాత నేను పెద్దగా చూడను, ఈ సోషల్ మీడియా టీవీలో తక్కువ నేను చూడండి. ఇంట్లో పని, నేను రెస్ట్ తీసుకుంటాను. అలాంటిది ఈ మధ్య నేను ఛానల్ పెట్టిన తర్వాత కొంతమంది ఫ్రెండ్స్ అయ్యారు. ఆ ఫ్రెండ్స్ కూడా ఎంత టాలెంటెడ్గా ఉన్నారు, ఎంత క్రియేటివ్గా ఆలోచిస్తున్నారు. అసలు ఉమెన్లో ఎంత పవర్ ఉంది అని నాకే చాలా ప్రౌడ్గా అనిపించింది. ఎంత ప్రౌడ్ ఫీలింగ్ వచ్చినా కూడా ప్యారలల్గా హెరాస్మెంట్ కూడా ఉంటుందండి. ఉమెన్కి అసలు రెస్పెక్ట్ అనేది ఉండట్లేదు. బయటికి వెళ్ళాలంటే ఎవరో ఒకళ్ళు తోడు డిపెండ్ అవ్వాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. ఒంటరిగా వెళ్ళాల్సిన ఇప్పుడు ఎన్ని చట్టాలు వచ్చినా కూడా, నిర్భయ అని, దిశ, ఎన్ని చట్టాలు వచ్చినా కూడా, మన గవర్నమెంట్ ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా కూడా అసలు ఉమెన్కి ఫ్రీడమ్ అనేది లేకుండా అయిపోయిందండి. భయం, బయటకు అడుగు పెట్టాలంటే తోడు ఉండాలి, తోడు లేకుండా అడుగు పెట్టలేము. అసలు చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, అసలు ఆ చట్టాల వరకు వెళ్లకుండా మనం ప్రికాషన్గానే అసలు ఉమెన్ అనేది ఒక రెస్పెక్టబుల్ గా చూడాలి. రెస్పెక్టబుల్ గా చూడాలంటే మెయిన్ ప్రతి మనిషి ఎడ్యుకేట్ అయ్యి ఉండాలండి. ఎడ్యుకేషన్ అనేది చాలా మస్ట్ అనమాట. ఎడ్యుకేషన్ అంటే ఏదో యూనివర్సిటీ కాలేజీలకు వెళ్ళి ఏదో పట్టాలు పుచ్చుకోవటం కాదు. ఏది మంచి ఏది చెడు అనేది తెలిసి ఉండాలి ప్రతి ఒక్క మనిషికి కూడా. అది మంచి చెడు అనేది ఎక్కువ కూడా ఇంట్లో నుంచేనండి, మదర్ నుంచే జరుగుతుంది. అది కూడా ఉమెన్ నుంచే. సో మనమే ప్రొటెక్ట్ చేసుకోవాలంటే మనమే ఇంట్లో వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలండి అని నేను అనుకుంటున్నాను. ఏదో నాకు తెలిసిన 4 మాటలు చెప్తున్నానండి. అది ఎంతవరకు కరెక్ట్ కాదు తెలియగా, నేనైతే నా ఫ్యామిలీతో, పిల్లలతో మాత్రం ప్రతి పాయింట్ నేను షేర్ చేసుకుంటానే ఉంటాను. వాళ్ళు చిన్నప్పుడు అనుకొని మమ్మీ ఏంటి ఇట్లా అంటుంది అని అనుకొని, తర్వాత వాళ్ళకి తెలుస్తుంది చిన్నప్పుడు మమ్మీ ఇట్లా చెప్పింది ఎందుకా అనేది వాళ్ళకి తెలుస్తుంది.
ఎప్పుడైనా మనం అలా చెప్పుకుంటూ వెళ్ళాలన్నమాట, ఏది మంచి ఏది చెడు అనేది పిల్లలతో కానీ ఫ్యామిలీతో కానీ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో ఎవరితో షేర్ చేసుకుంటానే ఉండాలి. అలా ఎడ్యుకేట్ చేసుకుంటూ ఉండాలి, ఒకరికొకరు ఎడ్యుకేట్ చేసుకుంటేనే ఈ సొసైటీ అనేది మనం ఉమెన్ ఆ హరాస్మెంట్ నుంచి తప్పించుకోవచ్చు అనేది నా ఫీలింగ్. అయితే నేను ఈ ఉమెన్స్ డే సందర్భంగా ఒక రెజల్యూషన్ తీసుకున్నానండి. ఏంటంటే నేను జనరల్గా బయటికి కానీ ఇంట్లో కానీ ఎక్కువ నేను చుడీదార్స్, ఎక్కువ కంఫర్టబుల్ డ్రెస్సెస్ వేసుకుంటాను, ఎక్కువ శారీస్ ఎక్కువ ప్రిఫర్ చేయను, ఎందుకంటే కంఫర్ట్ ఉండదు, ఏంటో కొంచెం అనీజీగా అనిపిస్తుంది అనమాట శారీ కట్టుకోవాలంటే. ఇప్పుడు బయటికి పార్టీలు ఫంక్షన్స్ కంటే మస్ట్ అనుకోండి శారీస్ కడతాను, కానీ ఇంట్లో అంటే పెద్దగా కట్టను. ఒకప్పుడు అంటే పబ్లిక్ వెహికల్స్ వెళ్ళేవాళ్ళం కాబట్టి ఇంకా చిరాకుగా ఉండేది. నేను అదే రిజల్యూషన్ తీసుకున్నాను, ఎక్కువ శారీస్ కట్టాలి. ఎందుకంటే ఎట్లా మన పర్సనల్ వెహికల్స్ వెళ్తాం కాబట్టి. మెయిన్ నేను శారీస్ కట్టకపోవడానికి ఇంకొక రీజన్ కూడా ఉంది, డస్ట్ ఎక్కడన్నా నడిస్తే ఎక్కడ డస్ట్ అంటుందని భయం. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు కదా మనకి, మన వెహికల్స్లో వెళ్తాము. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళినా కూడా నీట్గానే ఉంటుంది, ఫంక్షన్ హాల్స్ కూడా నీట్గానే ఉంటుంది కాబట్టి ఓకే. శారీస్ ఇక నుంచి పార్టీసే కాకుండా విడిగా కూడా శారీస్ కట్టాలని నేను ఒక రిజల్యూషన్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బ్యాంగిల్స్ అండి, మట్టి బ్యాంగిల్స్ నేను నా పెళ్ళప్పుడు నేను వేసుకున్నాను అనమాట. రెడ్ కలర్ బ్యాంగిల్స్ వేసుకున్నాను నా పెళ్లి టైంలో. ఆ తర్వాత ఎప్పుడు వేయలేదు, ఈవెన్ ఎప్పుడైనా ఫంక్షన్స్ అయినా కూడా మెటల్ బ్యాంగిల్స్ వేస్తాను, కానీ ఈ మట్టి బ్యాంగిల్స్ నేను ఎక్కువ వేయను అనమాట. ఎందుకంటే నాకు భయం, ఎక్కడ పగిలిపోయి ఎక్కడ బ్లడ్ వస్తుందని భయం అనమాట. అందులో పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం చెయ్యాడిస్తాము కదా పిల్లలకి, ఎక్కడ పగిలిపోతాయో మళ్ళీ వాళ్ళకి కూడా గుచ్చుకుంటాయోనని ఒక భయంతో అసలు ఎక్కువ ఇష్టపడను. ఇంకా ఈ ఉమెన్స్ డే సందర్భంగా నేను మట్టి బ్యాంగిల్స్ వేసుకోవాలని చెప్పేసి మట్టి బ్యాంగిల్స్ ఆరెంజ్ కలర్, ఈ మధ్యలోది కూడా మట్టి బ్యాంగిలే, కాకపోతే దీనికి థ్రెడ్ వర్క్ వచ్చేసి ఇట్లా స్టోన్ వచ్చిందనమాట. మొత్తం ఇట్లాగా థ్రెడ్ వర్క్ స్టోన్ వచ్చింది. ఇది నాకు మా చెల్లి యూఎస్ వెళ్ళినప్పుడు నాకు ఇచ్చింది, గిఫ్ట్గా ఇచ్చింది. మా చెల్లికి ఎవరో ఇచ్చారంట గిఫ్ట్గా, తను చాలా స్లిమ్గా ఉంటుంది అనమాట, తనకు పెద్ద సైజ్ అయిందని చెప్పేసి నాకు ఇచ్చింది. ఇది నాకు కరెక్ట్గా సెట్ అయింది అనమాట. ఈ శారీకి కూడా నేను చక్కగా సెట్ అయిపోయింది. ఇది నిజంగా అసలు బ్యాంగిల్స్ వేయంగానే చెయ్యే లుక్ మారిపోయిందండి. ఎంతైనా అసలు మన ట్రెడిషన్, మన పూర్వీకులు ఏమంటా పెట్టారో కానీ ఇవన్నీ మళ్ళీ రీసైక్లింగ్ అనమాట, మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోతున్నాం మన అందరం. స్టార్ట్ చేయటమే లెనిన్ శారీ ఈ ఆరెంజ్ కలర్ మట్టి బ్యాంగిల్స్తో స్టార్ట్ చేశాను ఉమెన్స్ డే సందర్భంగా. ఇంకా అసలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఉమెన్స్ డేకి ఏ రెజల్యూషన్స్ తీసుకున్నారు ఏంటి అనేది కామెంట్స్లో రాయండి. ఓకే అండి, నాకు తెలిసిన కొన్ని విషయాలు నేను తీసుకున్న రెజల్యూషన్ మీతో షేర్ చేసుకున్నాను, చాలా హ్యాపీగా ఉంది నాకు. ఈ విధంగా నా ఫ్రెండ్స్ అందరినీ కలిశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ నెక్స్ట్. బాయ్.